హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అరుణాచలంకి వెళ్లే భక్తుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి ఆశీస్సులను తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాణికుల సంఖ్య అనేది అరుణాచలంకి నిత్యం వేలల్లో ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలంకి చేరుకోవడానికి వివిధ రకాల రైళ్లు అనేవి అందుబాటులో ఉన్నా కూడా రైళ్లలో ప్రయాణికుల రద్దీ అనేది ఎక్కువగా ఉండడం, రిజర్వేషన్లు అనేవి దొరక్కపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ తిరువణమలై రైల్వే స్టేషన్కి ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరువణమలై రైల్వే స్టేషన్ అంటే అరుణాచలం రైల్వే స్టేషన్. ఇది మనం తెలుగులో అరుణాచలం అని పిలుస్తాం. ఆ ప్రాంతాల వాసులు ఈ ప్రాంతాన్ని తిరువణమలైగా పిలవడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్ రైల్వే స్టేషన్ని ఈ తిరువణమలై రైల్వే స్టేషన్ని కలుపుతూ అందుబాటులోకి వచ్చిన రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 07219 07220 నర్సాపూర్ తిరువణమలై, తిరువణమలై నర్సాపూర్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు 07219 నర్సాపూర్ తిరువణమలై ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుండి ప్రతి బుధవారం రోజు మధ్యాహ్నం 1 గంటకి బయలుదేరుతుంది. ఆ తర్వాత గురువారం రోజు ఇక్కడ తిరువణమలైకి చేరుకుంటుంది. ఈ రైలు అందుబాటులో ఉండే రోజులు వచ్చేసి జూలై 9వ తారీఖు, జూలై 16వ తారీఖు, జూలై 23వ తారీఖు అందుబాటులో ఉంటుంది. ఇంకా ఆగస్టు నెలలో ఆగస్టు 6వ తారీఖు, ఆగస్టు 13వ తారీఖు, ఆగస్టు 20వ తారీఖున అందుబాటులో ఉంటుంది. ఇంకా సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 3వ తారీఖు, సెప్టెంబర్ 24వ తారీఖులలో ఈ బండి అందుబాటులో ఉంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07220 తిరువణమలై నర్సాపూర్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు తిరువణమలై రైల్వే స్టేషన్లో ఉదయం 11 గంటలకు బయలుదేరుతుంది. ప్రతి గురువారం రోజు అందుబాటులో ఉంటుంది. శుక్రవారం రోజు నర్సాపూర్కి ఈ రైలు చేరుకుంటుంది. ఈ రైలు అందుబాటులో ఉండే రోజులు వచ్చేసి జూలై నెలలో 10, 17, 24వ తారీఖులలో అందుబాటులో ఉంటుంది. ఆగస్టు నెలలో 7, 14, 21వ తారీఖులలో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ నెలలో 4, 25వ తారీఖులలో అందుబాటులో ఉంటుంది. ఈ బండి ఆగే స్టాప్స్ వచ్చేసి ఇక్కడ నర్సాపూర్ దాటిన తర్వాత పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, అంకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఇటు అరుణాచలం, తిరుపతి 2 ప్రాంతాలను కూడా ఈ రైలు ద్వారా కవర్ చేయవచ్చు. ఈ 2 పుణ్యక్షేత్రాలు వెళ్ళే భక్తులకి ఈ రైలు చాలా వరకు కన్వీనెంట్గా ఉండనుంది. ఆ తర్వాత తిరుపతి దాటిన తర్వాత పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరి రైల్వే స్టేషన్ గుండా తిరువణమలైకి చేరుకుంటుంది. ఈ రైలు యొక్క కోచ్ పొజిషన్ వచ్చేసి మనకి సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేక రైలు ద్వారా అరుణాచలం, తిరుపతి వెళ్లే భక్తులకి ఈ రైలు అనేది ఎంతగానో కన్వీనెంట్గా ఉండనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలుని ప్రారంభించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.